హాయ్ మచ్చా. ఏంట్రా కళ్ళన్నీ అదోలా ఉన్నాయి. ఈరోజు రిజల్ట్ నైట్ అంతా నిద్రపోలేదా? ఏం లేదు మచ్చా. నైట్ అంతా 3 వరకు సినిమాలు చూసా. పొద్దున్నే మా నాన్న లేపితే పండగనుకున్నా. నా చావనుకోలే. ఏం భయపడద్దురా. పాస్ అయితామా మచ్చా? సప్లికి డబ్బులున్నాయిరా. ఏ తగ్గేదేలే ఇక. ఎంత మీ రిజల్ట్ అంట చూసుకున్నారా? ఇంగ్లీష్ గాడు ఇంటర్నెట్ షాప్కి వెళ్ళి నన్ను కనుక్కోడానికి ఇంకా రాలేదు. వాడి కోసం వెయిట్ చేస్తున్నాం ఇక్కడ. అరే రిజల్ట్ చూసుకున్నారా? ఇంకా చూసుకోలేదురా. ఎందుకురా మేమంటే నీకు అంత ప్రేమ? ఏమీ లేదురా, నా రిజల్ట్ చూసుకోవాలంటే కొంచెం భయంగా ఉంది. మీరే పాస్ అయ్యారంటే క్లాస్లో ఎవ్వడైనా పాస్ అవుతాడు. ఏం మాట్లాడుతున్నా మచ్చేడు? అరే మార్నింగ్ ఉదయం లేవగానే సరస్వతి ఫోటో చూసిన. పవర్ అంతా వెళ్ళరా వెళ్ళా ఇక్కడ నుంచి. ఇక్కడ నుంచి వెళ్ళిపోరా. వీళ్ళందరినీ దాటుతూ మనం పాస్ అవ్వగలమంటావారా? అరే అరే ఏమైందిరా రిజల్ట్? అరే మచ్చా, మనం పాస్ అయిపోయాంరా. yes మనం కాకుండా ఎవరు పాస్ అవుతారా? ఎన్ని చేసినాం రా. శివరాత్రికి జాగారము, న్యూ ఇయర్కి కేక్ కటింగు, ఆగస్టు 15కి జెండా వందనం. అయినా మనం కాకుండా ఎవరు పాస్ అవుతారా? మచ్చా, ఈ హ్యాపీ మూమెంట్లో ఒక చిన్న స్టెప్. అరే లైఫ్ లో ఎప్పుడన్నా చక్కగా కాలేజ్కి వచ్చారా? రే రే మనల్ని ఎవరో తిడుతున్నట్లుందిరా. హే, మూసుకొని చేయరా. ఈ జన్మలో మీరు పాస్ అవ్వర్రా. రే 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 మచ్చా, ఏమైందిరా నీకు? మనల్ని ఎవరో తిడుతున్నట్లుంది మచ్చా. హే, ఏం లేదు వేయరా. చేయరా. ఏయ్, డస్ట్ పిన్ అయినా చెత్తేసుకోవడానికి పనికి వస్తుంది, మీరు దేనికి పనికిరారా? అరే మచ్చా, నన్ను కూడా ఎవరు తిడుతున్నట్టుందిరా. నిన్ను కూడా ఎవరో తిడుతున్నట్లుంది. ఎవరు లేరు. నాకు అర్థమైందిరా. ఆ వెంకటేశ్వరరావు గారు మన అన్న మాటలు మన బ్రెయిన్ మనకు గుర్తు చేస్తుంది. మనకు టైం వచ్చింది, మనం ఏంటో చూపిద్దాంరా. డాక్టర్ సూదేశాడని తిరిగి రివర్స్ సూదేం కదరా. ఎరా భయపడుతున్నావా? భయపడుతుండవు. బాహుబలి 1 ఎన్నిసార్లు చూసినా, బాహుబలి 2 ఎన్నిసార్లు చూసినా భయపడ్డాను నేను అసలు. బాహుబలి 1 యుద్ధంలో ఎంతమంది చచ్చిపోతారు, బాహుబలి 2 యుద్ధంలో ఎంతమంది చచ్చిపోతారు చూసి భయపడ్డాను నేను అసలు. పదండ్రా. పదరా, పదండ్రా. వెంకటేశ్వరరావు, 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 పిలవరా. వెంకటేశ్వరరావు. ఏయ్, అరే అది మన సార్ పేర్రా. నేను ఇంకా దేవుని పేరు అనుకున్నానులే. అరే ఇక్కడే ఉన్నాడు రా. ఏయ్, ఏంట్రా నన్నే పేరు పెట్టి పిలుస్తారా? మరేమని పిలవాలి? సార్ అని పిలవాలి. మరి వెంకటేశ్వరరావు అని పెట్టుకున్నా. అయినా మీరు ఇంటర్ డిగ్రీతో పాటు జ్యోతిషం ఏమైనా చేశారా? లేదే. మరి మీరెలా చెప్తారు మేము పాస్ కాలేమని? అయినా మా గురించి మాకు తెలుసు. మేము లైఫ్లో చాలా పెద్దోళ్ళు అయిపోయిన తర్వాత ఈ కాలేజీలో చదివామని మాత్రం చెప్పం. మీరు కూడా ఈ కాలేజీలో చదివామని చెప్పొద్దండి. ప్రామిస్ చేయండి. పాస్ అయ్యారా? రే ఇవ్వరా పేపర్. ఇవ్వు మచ్చా. మమ్మల్ని చాలా తక్కువ అంచనా ఇస్తున్నారు. ఏయ్, ఏంట్రా సార్ షాకింగ్ ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు. నాకు తెలియకుండా మనలో ఎవడన్నా స్టేట్ ఫస్ట్ వచ్చాడా? అంటే మన ఇద్దరిలో కల్లా ఇంటెలిజెంట్ మనందరిలో వీడే అలా తెలివైనోడు. నువ్వు చూసుకున్నావా? లేదు. మేం చూసుకున్నామా? నువ్వు చూసావా రిజల్ట్స్? అసలు ఇయర్లీ స్టూడెంట్స్ ఎంతమంది వస్తున్నారో చూసావా? ఎవడు పాస్ అవుతున్నారో చూసావా? ఐఏఎస్ ఐపీఎస్ ఎంతమంది అవుతున్నారో చూసావా? ఉండరా, నీకు నా గుర్తు తెలుసా? చూడు, ఇందులో అన్ని ఎఫ్లు ఉన్నాయిరా. అంటే పాసే కదరా. ఉండో. రే ఎఫ్ అంటే ఫెయిల్ రా. అంటే ఫెయిల్ రా. పి అంటే పాస్ రా. రే 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 ఆగరా. అంటే సార్ ఏదో చిన్న మిస్టేక్ సార్. మా వాడు ఇంగ్లీష్లో వీకు, అందుకని చెప్పేసి చూసేసుకుంటాడు సార్. మా వాడు చూసేసుకుంటాడు సార్. పరిగెత్తండ్రా. అరే నన్నంటావురా? ఏంట్రా మనం అన్ని ఫెయిల్ అయినాం. అరే అరే ఏంట్రా బాబు, మీరు కాలేజీలో ఇస్తారేంట్రా? అసలే నాకు ప్రెస్టేజ్ ఎక్కువ. తెలీదురా మీకు? ఎలా ఎలా మెయింటైన్ చేయాలో తెలీదు. ఇలా పెట్టాలి. ఓకే. ఎందుకురా నీకు ఇంగ్లీష్ అంటే అంత కన్ఫ్యూజన్?
అరే దీని ఏమంటారు? ఐస్. మరి దీన్ని? ఐస్. మరి దీని ఏమంటారు? క్యాప్. దీని ఏమంటారు? క్యాప్. దీని ఏమంటారు? లేడీ ఫింగర్. దాన్ని ఏమంటారు? లేడీ. మరి తప్పు నాది కాదురా, ఆ ఇంగ్లీష్ కనిపెట్టినోడిది. అవునరా వాడు చెప్పింది నిజమేరా. అనవసరంగా మనమే వాడిని తప్పు కనుక్కున్నాం. పట్టించుకోవట్లేదు, నా మీద కోపం ఇంకా తగ్గినట్లేదు. రే ఏమైందిరా? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ రా. అమ్మాయా? అరే అమ్మాయిలు అంతగానే నచ్చిందిరా? అమ్మాయి ముక్కు నచ్చింది. ముక్క. అలా వైకుంఠపురం సినిమాలో అల్లు అర్జున్ పూజా హెడ్డిలో ఏం చూసి లవ్ చేసిండ్రా? పూజ హెడ్ కాల్ చూసి లవ్ చేసిండ్రా? విజయ్ దేవరకొండకి అర్జున్ రెడ్డి సినిమాలో ప్రీతిలో ఏమిష్టం రా? అమ్మాయి శ్వాస తీసుకునే విధానం రా. అంతేరా, హీరోలు చేస్తే క్లాప్స్ కొట్టి ఎంకరేజ్ చేస్తారు, సొంత ఫ్రెండ్ చేస్తే మాత్రం పట్టించుకోరు. అవసరం లేదురా నీకు ఫ్రెండ్షిప్. అయినా నీ టీ షాప్ దగ్గర నాకు ఎంత ఖర్చు పెట్టావరా? నీకెంత ఇవ్వాలి చెప్పరా? ఇచ్చేస్తారా? నాకు అవసరం లేదురా, అసలు మీ ఫ్రెండ్షిపే అవసరం లేదురా నాకు. ఒరే 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 బాబు, నీ లవ్కి మేము హెల్ప్ చేస్తాం రా. మామ ఏది ఏమైనా సరే మన ఊరి లవ్ లో ట్రూ ఉంది, మనం హెల్ప్ చేద్దాం రా. హెల్ప్ చేస్తాం రా. ఒరే మేము చేస్తాం రా. ఒరే నువ్వు బాధపడకరా, ఓకేనా? ఏమండి అసలు ఎలా మాట్లాడాలి? ఏమైంది మామ డల్గున్నావు? అమ్మాయి దగ్గరికి పోతేనే భయంతో చేతులన్నీ వణికిపోతున్నాయి. అయినా అమ్మాయితో ఎలా మాట్లాడతారా ఇంతకి? ఒక చిన్న ఐడియా ఉంది నా దగ్గర, కిరాక్ ఉంటది మచ్చా. ఏంట్రా చెప్పేదే? నువ్వు ఇట్రారా. అరే మావా, మనం ఎన్ని సినిమాలు చూడలేదురా? హీరో వెళ్ళి అడ్రస్ అడుగుతాడు. అందమైన అమ్మాయిలకు ఎలాగో తెలివి ఉండదు కాబట్టి నిజంగానే అడ్రస్ అడుగుతున్నాడేమో అనుకుంటుంది. ఆ తర్వాత చెప్తుంది, తర్వాత మాటలు కలుస్తాయి. మావా లవ్ గివ్ డించికి డించికి మావా నా రాజా. ఏయ్ మామా డబల్ థమ్స్ అప్. ఏమండి, అమీర్పేట్కి అడ్రస్ ఎటువైపు అండి? స్ట్రైట్ వెళ్ళి లెఫ్ట్ తీసుకుని రైట్ వెళ్ళాలి. అలా వెళ్తే వచ్చేది ఎర్రగడ్డ కదా? అవును, చేతిలో స్మార్ట్ ఫోన్, అందులో గూగుల్ మ్యాప్స్ పెట్టుకొని అడ్రస్ అడిగితే వెళ్ళాల్సిన అమీర్పేట్ కాదు, ఎర్రగడ్డ. హో, ఏమైంది? అడ్రస్ అడిగితే గూగుల్ మ్యాప్ చూసుకొని వెళ్ళమనిందిరా. అవునా? నేను చూసిన సినిమాల్లో ఏ హీరోయిన్ ఇలా చెప్పలేదురా. ఈ అమ్మాయి చాలా ఇంటెలిజెంట్లా ఉందిరా. ఐడియా మావా, నాకు అద్భుతమైన ప్లాన్ వచ్చిందిరా. రేపు మార్నింగ్ చెప్తా ప్లాన్ ఏంటో. ఆ ప్లాన్తో నీ జీవితం మారిపోతుంది, ఆ అమ్మాయి ఇట్లే పడిపోతుంది. పదా. ఏదో ప్లాన్ చెప్తా ఉన్నావు. అరే మావా, నైట్ అంతా బాగా ఆలోచించి ఒక అద్భుతమైన ప్లాన్ వచ్చింది. అది చెప్పినట్లు యాస్టీజ్గా చేసామనుకో, ఆ అమ్మాయి ఇట్టే పడిపోతుంది. ఓకేనా? దా. ఓకేనా? నేను చెప్పింది గుర్తుపెట్టుకో. నేను చెప్పింది యాస్టీజ్గా చెయ్యి, ఆ అమ్మాయి ఇట్టే పడిపోతుంది. ఓకేనా? ఆల్ ద బెస్ట్ మామ. ఎల్లో నువ్వు రారా బచ్చన్ సాబ్. ఎక్స్క్యూజ్ మీ, ఈ పర్స్ మీదేనా?
నాది కాదండి ఈ పర్సు. లోపల ఏముందో చూద్దాం. ఇతనికి వస్తువుల మీదే కాదండి, చదువుకునే సబ్జెక్టుల మీద కూడా ధ్యాస లేదు. బహుశా ఆ భయ్యదేమో పర్సు. మీరు ఒకసారి అడగండి. అన్నా, పర్సు మీదేనా? నాది కాదండి. మేడం ఈ పర్స్ అత్తందే మేడం. నాది కాదండి. మేడం ఈ పర్స్ అత్తందే మేడం. అంటే నేను సప్లీ రాసేవాని మధ్య కనిపిస్తున్నానా? నేను మా కాలేజీలో టాపర్ తెలుసా? నేను అడిగే క్వశ్చన్లకి మా ఫిజిక్స్ కెమిస్ట్రీ సార్ కూడా ఆన్సర్ చేయలేదు తెలుసా నా క్వశ్చన్లకి? భయ్యా, అంతగానం ఏమడుగుతారు భయ్యా? ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ క్వశ్చన్లు, కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ క్వశ్చన్స్. మేడం ఈ పర్స్ అత్తందే మేడం. సేమ్ కలర్ పర్సు నాకుందండి, నాదే అనుకుంటాడు అంతే. అరే మామ అందులో నా సప్లీ డబ్బులు ఉన్నాయిరా. అరే మొదటిసారి ఎగ్జామ్ రాస్తే ఏమంటారా? రెగ్యులర్. రెండోసారి రాస్తే? సప్లీ. మూడోసారి రాస్తే? సప్లీ. మనం ఆల్రెడీ సప్లీ రాస్తున్నాం, ఎన్నిసార్లు రాసిన సప్లీయే కదరా. అవునరా మామ, కరెక్ట్గా చెప్పావరా. అరే ఏ ప్లాన్ చేసినా వర్కౌట్ అవడమే లేదేంట్రా. అరే మావా, నైట్ నేను సినిమా చూశాను. అందులో విలన్ బ్యాచ్ వచ్చి హీరోయిన్ ఏడిపిస్తూ ఉంటారు. అప్పుడు హీరో వచ్చి విలన్ గాలని డిషా 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 అని కొడతారా. అప్పుడు హీరోయిన్ వచ్చి ఐ లవ్ యూ చెప్తుంది. అయితే అయితే అంటావేంట్రా పిచ్చోడా? ఆల్రెడీ మన ఫ్రెండ్స్కి ఫోన్ చేశాను, ఆన్ ది వేలో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి ఆ అమ్మాయిని ఏడిపిస్తారు. నువ్వు హీరోలా వెళ్ళి వాళ్ళని కొట్టేసి అరే వచ్చారా వీళ్ళే మన ఫ్రెండ్స్. ఆయరా మామ. వీళ్ళని చూస్తే రౌడీలంటే ఎవరు నమ్మర్రా. అరే ఎందుకురా, ఏమైందిరా? బానే ఉన్నారు కదరా. రౌడీలంటే పెద్ద పెద్ద మచ్చలుంటాయిరా. అరే ఫేర్ అండ్ లవ్లీ పట్టించిరని చెబుదాంరా. రౌడీలంటే బలంగా కండలుంటాయిరా. వీళ్ళేంట్రా ఇంత సన్నగా అరే ఉన్నారు? లాస్ట్ మంత్ శ్రావణ మాసం డైటింగ్ లో ఉన్నారు, ఏం తినలే అని చెప్తారా? నేను నా ఫ్రెండ్స్కి గైడెన్స్ ఇచ్చి పంపిస్తాను రా. నీకెందుకు, నీ లవ్ నేను సక్సెస్ చేస్తాను. వెళ్ళు. అరే రండ్రా. ఆగు, వీడెవడో తెలుసా? వీడెవడో తెలుసా? వీడెవడో తెలుసా? తెలీదు. నువ్వు న్యూస్ పేపర్ చదవవా? చదవను. నేను మర్డర్ చేసి డైలీ న్యూస్లో పడుతూ ఉంటా. నువ్వు ఎప్పుడు పోలీస్ స్టేషన్కి రాలేదా? రాలేదు. నేను ఎప్పుడు అక్కడే ఉంటా. నేను యమధర్మరాజుకి హెల్ప్ చేస్తూ ఉంటాను. ఏం హెల్ప్ చేస్తుంటావు? చంపడానికి కిందికి రావాలి కదా, అలా కాకుండా నేనే చంపి పైకి పంపిస్తూ ఉంటా. ఈ డ్రెస్సులు ఏం ఎక్కడో ఆలోచిస్తుందబ్బా? చూసినట్టుంది. అమ్మో వీళ్ళేంటి నా డ్రెస్లు వేసుకొని వచ్చారు? అరే రేయ్, అరే, అరే, నన్ను ప్లాన్ ఆపకండ్రా, క్యాన్సిల్ రేయ్, రా. జరగండ్రా, జరగండ్రా, ప్లాన్ రేయ్, క్యాన్సిల్ రా, పక్కకి రేయ్. జరగండ్రా, నన్ను ఆపకండ్రా. ఏమండి వీళ్ళు నా ఫ్రెండ్సే. రే ఆగండ్రా ఆగండ్రా రే. మరి అతను డైలీ న్యూస్ పేపర్లో పడతాడంట. ఓ అద్దా, లాస్ట్ ఇయర్ న్యూస్ పేపర్లో జన్మదిన శుభాకాంక్షలు వేయించానండి, దాని గురించి చెప్తున్నానండి. మరి ఇతను డైలీ పోలీస్ స్టేషన్కి వెళ్తా అంటున్నాడు. ఓ అద్దా, ఏం లేదండి, మాకు వాటర్ ప్రాబ్లం ఉంది, దాని గురించి కంప్లైంట్ ఇవ్వడానికి 3 సార్లు వెళ్ళాం, దాని గురించి చెప్తున్నానండి. మరి అతను యమధర్మరాజుకి హెల్ప్ చేస్తాడంట. యమధర్మరాజ్గా కాదండి, మాకి వినాయకుని చందాకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. జస్ట్ పేర్లు, దేవుని పేర్లు కన్ఫ్యూజన్ అండి, అంతే అండి. కానీ ఇంకా ఫెస్టివల్కి 6 months టైం ఉంది కదా. అంటే ఖైరతాబాద్ కంటే పెద్ద విగ్రహం పెడదామని. మరి ఈ కాలనీ మాది కాదే. కాదా? సారీ, మిస్అండర్స్టాండ్. మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. ఏయ్, నాలుగు రౌడీ న్యూస్ బయటికి రానివరా. అరే ఏంట్రా మీరంతా నా బట్టలు వేసుకున్నారు? కొద్దిలో అమ్మాయి చూసింటే మన ప్లాన్ అంతా ఫ్లాప్ అయ్యేది కదరా. నువ్వు ఒక్కడే కదరా రూమ్ లో రీసెంట్ గా బట్టలు ఉతికింది. రే నేను ఉత్తే మాత్రం మీకు సిగ్గుమానం ఏమి ఉండవారా? అట్లా వేసేసుకుంటారా? నువ్వే కదరా ఫ్రెండ్స్ కోసం ప్రాణాలు ఇస్తాను. ప్రాణాలు ఇస్తా అని చెప్పాను కానీ నా డ్రెస్సులు ఇస్తా అని చెప్పలేదు కదరా. అరే ఇంతకు ముందు చెప్పిన 3 ఐడియాలా కాదు, ఇప్పుడు ఒక ఐడియా చెప్తా. ఆ అమ్మాయి ఫట్టున పడిపోద్ది. రేయ్ ఎన్ని ఐడియాలు వేస్తారా? ఇన్ని ఐడియాలు వేసావు, ఒక్కటన వర్కౌట్ అయిందా? చెప్పలేదురా. ఒక్కసారి నిజాయితీగా వెళ్ళి చెప్పు, వర్కౌట్ అవుద్ది. మావా హలో. ఆగండి, ఒక్క నిమిషం ఆగండి. ఏంటి, లవ్ చేస్తున్నావా? మ్మ్, నీకో విషయం చెప్పనా?
ఒక ఇంట్లోకి వెళ్ళే ముందు కుక్క ఉందో లేదో చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఒక అమ్మాయిని లవ్ చేసే ముందు ఆ అమ్మాయికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో చూసుకోవడం అంతే ఇంపార్టెంట్. ఏం చెప్పిందబ్బా? అరే మచ్చా ఏమైందిరా? ఆ అమ్మాయి నాతో మాట్లాడిందిరా. ఏం మాట్లాడిందిరా? వాళ్ళ ఇంట్లో కుక్కుందంటరా. నువ్వు కుక్క గురించి ఏమైనా అడిగావా? లేదురా. మరి కుక్క గురించి నీకెందుకు చెప్పిందిరా? ఒక ఇంట్లోకి వెళ్ళే ముందు కుక్కుందో లేదో చూసుకోవడం ఎంత ఇంపార్టెంటో, ఒక అమ్మాయికి లైన్ వేసేటప్పుడు దానికి బాయ్ ఫ్రెండ్ ఉన్నాడో లేదో చూసుకోవడం కూడా అంతే ఇంపార్టెంట్ అని చెప్పింది. హ్మ్? అరే పిచ్చోడా, దాని అర్థం ఆ అమ్మాయికి ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని. ఇలాంటి సీన్ ప్రతి సినిమాలో చూసాను, ఈ రోజు ఖచ్చితంగా ఇటు మందేద్దామంటారా? లేదురా, వీడు సూసైడ్ చేసుకుంటాడు. ఒరే కాదురా బాబు, ఇటు మందేద్దామంటారా? లేదు, సూసైడే చేసుకుంటాడు. రే 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 రే, మీరు అసలు నా ఫ్రెండ్సేనారా? మందు కొడితే అమ్మాయి వస్తుందరా? రాదు. నేను సూసైడ్ చేసుకుంటే అమ్మాయి వస్తుందరా? రాదు. అలా తెలిసినప్పుడే రా బాధగా ఉంటుంది. అరే నువ్వు ఆ అమ్మాయి కోసం బాధపడుతున్నావా? ఆ అమ్మాయి ముక్కు ఒక్కటే బాగుంటుందిరా. అరే నువ్వు ఎంత హైట్ ఉంటావురా? మా ఇంట్లో స్విచ్ బోర్డు కూడా ఉందదిరా ఆ అమ్మాయికి. అయినా ఎంత మంచోడో తెలుసారా? మొన్న టిఫిన్ సెంటర్ కని వెళ్తే 6 దోశలు 3 మసాలా వడలు నేను బావా బిల్లు నేను కడతా అంటే వాడి జోబులోంచి తీసి కట్టేంత మంచోడురా వాడు. అయినా ఈ ప్రపంచంలో చినిగిపోయిన నోటును గుర్తించినంత ఈజీగా ఒక మంచోని గుర్తించలేకపోతున్నారా? వాడు 48 క్యారెట్స్ గోల్డ్ రా. గోల్డ్ 24 క్యారెట్స్ కదరా. అంటే 24 పోయినా ఇంకో 24 ఉంటాయని. సార్ సార్ సారీ సార్. ఏం చేశారు? మీ అమ్మ నాన్నలకు మీరు ఏం చేశారు? ఒక్కసారి ఆలోచించండి. ఏం చేసినాంరా? ఏం చేసినాంరా? ఏం చేయలేరా? ఏం చేయలేదు సార్. చదువుకోండి, వాళ్ళ పేర్లు నిలబెట్టండి, నా పేర్లు నిలబెట్టండి. వెళ్ళండి. సార్ మేము సార్, బాగా మేము చదివి చదివి కాలేజ్ కాలేజ్ పేరు పేరు ప్రతిష్ట నిలబెడతాం నిలబెడతాం సార్. సార్ బ్లెస్ మీ సార్. ఈ రోజు నుంచి మనం బాగా చదువుకోవాలరా. బాగా చదివి ఈనాడు పేపర్లో పడతాను. నేను సాక్షి పేపర్లో పడతారా? నేను బాగా చదువుకొని ఆంధ్రజ్యోతిలో పడతారా? రా వెళ్దాం రా, చదువుకుందాం. Newton's first law of motion predicts the behavior of objects for which all existing forces are balanced. The first law, sometimes referred to as law of inertia, states that in it forces acting upon objects are balanced. The acceleration that objects will be 0 ms per second. Objects at equilibrium, the condition in which all forces are balanced, will not be accelerate. According to Newton's, an object సార్ will be... డౌట్ సార్. మీరు సెకండ్ ఇయర్ క్లాస్ కదా, ఫస్ట్ ఇయర్ క్లాస్లో ఏం చేస్తున్నారు? ఫస్ట్ ఇయర్ క్లాస్, First year ఆ? సెకండ్ ఇయర్ కాదా? బయటికి వెళ్ళండి. హే హాయ్. ఏంటి ఈ మధ్య కనిపించట్లేదు? అంటే మా ఫ్రెండ్ చెప్పాడు, మీరు చెప్పిన దానికి అర్థం మీ ఇంట్లో కుక్ ఉందని కాదు, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పేసి. ఓకే, అయినా నువ్వేంటి ఇక్కడ? ఆ రోజు పర్సు దొరికింది కదా, అది నాదే అండి. తెలుసు, ఆ పర్స్ నీదని తెలుసు, అమీర్పేట్కి నీకు అడ్రస్ తెలుసు అని తెలుసు, మీ ఫ్రెండ్స్ రౌడీల్లాగా వస్తే నువ్వు హీరోలాగా వచ్చి కాపాడతావని కూడా తెలుసు. అవన్నీ మీకెలా తెలుసు? ఎన్ని మూవీస్ చూడట్లేదు, నేను కూడా మూవీస్ బాగా చూస్తాను, అందుకే కదా ఈ సప్లీలు. అయినా మార్నింగ్ మా టీవీలో మంచి మూవీ వస్తుండే, ఈ సప్లీ వల్ల మిస్ అవ్వాల్సి వచ్చింది. నమస్తే సార్. ఎక్స్క్యూజ్ మీ, చూపించచ్చు కదా. ఎక్స్క్యూజ్ మీ, నువ్వు రాశావా? థ్యాంక్స్. పేపర్ ఇరా.
ఎగ్జామ్ ఎలా రాసావురా? పోతుందిరా. నువ్వెలా రాసావురా? నాది పోతుంది. నేను కూడా ఏం రాయలేదురా, పోతాదిరా. ఏ క్వశ్చన్ పేపర్ చాలా టఫ్గా మనం వచ్చింది. సంక నాకిపోతాం రా. ఏ స్క్వాడ్ వస్తుండు, స్క్వాడ్ స్క్వాడ్. ఏ పైకి లే. ఏ బయటికి రా. ఏంటిది చీటీనా? బయటికి వెళ్ళు. ఏ ఆగు. రాజస్థాన్ ఎడారిలో నీళ్ళుండవు, నాతో ఉంటే నీకు కన్నీళ్ళుండవు. ఇసుకను ఎంచలేము, నా ప్రేమను కొలచలేము. ఇసుకలో రాస్తే చెరిగిపోతుంది, నిన్ను చూడగానే నా మనసు కరిగిపోతుంది. ఇది లవ్ లెటర్లానే ఉంది, కానీ లవ్ లెటర్ కాదు. ఎడారి మీద ఎస్ఐ రాసినట్టుంది. ఇది స్లిప్ కాదు కానీ నువ్వు వచ్చి ఎగ్జామ్ రాయొచ్చుదా. అయినా ఆ లవ్ లెటర్కి ఎవరైనా పడతారా? అయినా లవ్ లెటర్ అంటే ఆకాశం సముద్రం అంటారు కానీ నువ్వేంటి ఎడారి అంటున్నావు? అంటే ఆకాశం పగులోలా ఉంటుంది, నైటోలా ఉంటుంది. సముద్రం ఆనకట్టలు కట్టి ఆపేయచ్చు, కానీ ఎడారే ఎప్పుడూ ఒకేలా ఉంటుంది. ఇప్పుడు ఆ అమ్మాయి వెనక్కి తిరిగి చూస్తుంది, నాది లవ్వు. అరే మావా, ఆ అమ్మాయి తిరిగి చూడట్లేదురా. నాది ట్రూ లవ్. అరే మచ్చా, ఈరోజు రిజల్ట్స్ వచ్చాయి, పాస్ అయ్యావా? ఫస్ట్ క్లాస్లో పాస్ అయిపోయా. మరి నువ్వు? పాస్ అయిపోయినా మచ్చా. మరి నువ్వు పాస్ అయ్యావా? ఏ ఎప్పుడో ఫస్ట్ 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 రిజల్ట్స్ మనేరా. ఫెయిల్ అవుతా అన్నావు. నువ్వు ఫెయిల్ అవుతాను. నువ్వు ఫెయిల్ అవుతాను. అంటే పద. ఏంటన్నా, ఏంటి సంగతులు? ఏం లేదు, ఏదో ఒకటి ఉంటుంది చూడనా. ఏం లేదు. పాత పాకెట్ ఎప్పుడు ఇస్తారు? కడతాంలేనా, కడతాం కానీ. కడతాంలే. ఇప్పుడు వస్తున్నాడు కదా, మనం పాస్ అయ్యామని గర్వంగా చెప్పుకోవచ్చు. మనం పాస్ అయినా ఎవరు అడగట్లేదురా, మనం పాస్ అయ్యి కూడా వేస్టేరా. ఏంటి కుక్కలు తెగ అరుస్తున్నాయి? ఈ ఇల్లు మీదేనా? హా, ఇల్లు మాదే. మీ ఇంట్లో కుక్కుందా? మా ఇంట్లో కుక్క ఉంది కానీ నాకు బాయ్ ఫ్రెండ్ లేదు.